ఇప్పుడు చాలామంది థియేటర్ జనం రావట్లేదని రకరకాల కారణాలు చెప్పేస్తుంటారు. లిస్ట్ ఆఫ్ కారణాలు ఉంటాయి. టికెట్ రేట్లు అంటారు, క్యాంటీన్ రేట్లు అంటారు, సినిమా బాగుండకపోవడం అంటారు, కంటెంట్ బాగుంటే ఎందుకు రారు అంటారు, క్యాంటీన్ రేట్లు అంటారు, టికెట్ రేట్లు. కానీ చాలా సినిమాలు, చాలా ఎస్పెషల్లీ ఈవెంట్ సినిమాలు ఎంత టికెట్ రేట్ పెట్టినా జనాలు వచ్చారు. పుష్పకి ఓపెనింగ్ ఎలా ఇచ్చారో పెట్టారో తెలిసిందే మీకు స్పెషల్గా. అయినా జనాలు వచ్చారు. కల్కికి వచ్చారు. సో అంటే టికెట్ రేట్లు అన్నది అప్పుడు ఆబ్వియస్గా ప్రైమరీ రీజనా కాదా అన్నది ఒక డౌట్ వస్తుంది. మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై సార్ ఇక్కడ. ఇప్పుడు పుష్ప కానీ కల్కి కానీ ఇవన్నీ అంటే చూడాలని ఒక ఆత్రత జనాల్లో. దానికి గవర్నమెంట్ రేట్లు ఇవ్వకపోయినా కూడా టికెట్ రేట్లు అంతే ఉంటాయి అన్అఫిషియల్గా, మీకు తెలుసు ఆ విషయం. ఇంకా మంచి పని ఏం చేశారంటే అట్లీస్ట్ ట్యాక్స్ అని వెళ్ళింది గవర్నమెంట్, ట్యాక్స్ అని వెళ్తుంది, అట్లీస్ట్ రేట్ కంట్రోల్ చేశారు ఇంతే అని. ఆ రేట్ కూడా కంట్రోల్ లేకపోతే అది 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. మీకు తెలిసిన విషయం అది, కొత్తగా చెప్పక్కల. అది డిమాండ్ అండ్ సప్లై. బట్ యావరేజ్ సినిమాలు కానీ లేదంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలు కానీ చిన్న సినిమాలకు కానీ 100% ఏంటంటే మల్టీప్లెక్సెస్లో అయితే మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. అది నేను హానెస్ట్గా ఓపెన్గా చెప్తున్నాను అది. బట్ అట్ ద సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్లో మరీ తక్కువ ఉంది. ఒకటేమో అక్కడ ఉంది, మరీ తక్కువ ఎందుకు రావట్లేదు జనాలు. చిన్న సినిమా వచ్చింది, మీ సింగిల్ సినిమా ఉంది, బాగుందని పేరు. బట్ మొదటి రోజు ఓపెనింగ్ చూస్తే ఎందుకు దెబ్బపడింది? అదే ఇప్పుడు చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏంటంటే బాగుంది అంటే అదే సింగిల్ సినిమా ఫస్ట్ షోకి చూడండి ఎలా ఉంది. అదే మరి బాగుంది అంటే ఇప్పుడు అటు బయటకు వస్తున్నాడు, బాగాలేదు అన్నాడు అనుకోండి, ఫస్ట్ షో ఫుల్ అయిందంటే సినిమా బాగున్నట్టు. ఓకే, గుడ్ సినిమా బాగపోతే అసలు ఫస్ట్ షో ఫుల్ అవుతుంది. ఈ రోజు ఫస్ట్ షో ఫుల్ అయిందంటే ఆ సినిమా బాగుందన్నట్టే, బాగున్నట్టే లెక్క అండి. మార్నింగ్ షోతో సంబంధం లేదు. ఇప్పుడు హిందీలో ఉండి చూసారు ఇరువరకు మార్నింగ్ షో ఎంత పెద్ద సినిమా 20% నుంచి అలా రేజ్ అయ్యి బాగుందంటే ఫస్ట్ షో సెకండ్ షో రేజ్ అవుతుంది కదా. సేమ్ అదే పద్ధతి ఇప్పుడు మనకు అడాప్ట్ అయ్యింది. ఎందుకంటే వాడు టాక్ తెలుసుకుంటున్నాడు, బాగుందంటే బాగుందంటే అని స్పెండ్ చేస్తున్నాడు. లేకపోతే ఓటీటీ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది, అక్కడ చూసుకుంటాడు ఎట్లా ఉన్నా కూడా. యావరేజ్ అన్నా కూడా రాడు. ఈరోజు సినిమా బాగుంటే తప్ప మార్నింగ్ షోకి టాక్ డివైడ్ అయిపోయినా బాగాలేకపోయినా ఇంకా కొలాప్స్. మీకు ఫస్ట్ షోకి ఇంకా సర్దేసుకుని వచ్చేయడమే. అంటే మార్నింగ్ షో ఓపెనింగ్ చూసి సినిమాకి బడ్జెట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని అనుకోవడానికి లేదు. వాడు ఆలోచిస్తున్నాడు దాన్ని టాక్ చూద్దాం అని. ఇప్పుడు మార్నింగ్ షోస్ మీకు విపరీతంగా ఫుల్ అవుతాయి. ఏది ఫుల్ అవుతుంది అంటే యాంటిసిపేషను అండ్ కాంబినేషను, ముందు సినిమా ట్రాక్, ఇవన్నీ పెట్టి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మామూలు సినిమాలకి, గుడ్ సినిమాస్కి మార్నింగ్ షోలు ఈ రోజులాగా అబ్బో అనేది అది మర్చిపోండి. మార్నింగ్ షో ఓన్లీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అంతే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క సినిమా చూస్తుంటే విపరీతమైన పబ్లిసిటీ జరుగుతుంది. మనకేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఇంత బడ్జెట్ వచ్చిన సినిమాకి ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు కనిపిస్తుంది, ఎక్కడ యూట్యూబ్ పెడితే ఈ సినిమా కనిపిస్తుంది, సోషల్ మీడియా కనిపిస్తే ఈ వీడియో కనిపిస్తుంది. మార్నింగ్ షో చూస్తేనేమో కుల్లా ఉండి టికెట్ తగ్గట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ఫార్మ్ చేయాలి డేట్ అంతే, పలానా రోజున వస్తున్నాం బాబు అని. మార్నింగ్ షోయే మన పబ్లిసిటీ, మార్నింగ్ షో మౌత్ టాకే మన పబ్లిసిటీ. ఫస్ట్ షోకి ఫుల్ అవుతుంది. మ్యాట్నీ విల్ బి ద బ్రిడ్జ్ బిట్వీన్ ద మార్నింగ్ షో అండ్ ఫస్ట్ షో. నీకు బాగుంది, పర్సంటేజ్ పెరిగిందంటే నీ సినిమా బాగున్నట్టు. లేదు అంటే ఓకే, నువ్వు డిసైడ్ అయిపోయి ఇంట్లో హ్యాపీగా వెళ్ళి డిన్నర్ చేసి పడుకోవడమే తప్పితే ఎక్కువ ఆలోచించడం కూడా వేస్ట్, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అక్కడి నుంచి. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రీ పబ్లిసిటీ కన్నా పోస్ట్ పబ్లిసిటీ ఇంపార్టెంట్ ఏమో. మార్నింగ్ షో నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ షో మంచి టాక్ వచ్చి ఫస్ట్ షో ఫుల్ అయిందంటే అప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకుని మనం ప్రీ పబ్లిసిటీ ఏం చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి పలానా డేట్కి నేను వస్తున్నాను అని. అది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ట్రైలర్ బాగుంటే వచ్చేవారు జనాలు, అరే ఎదిరిపోయిందని. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందంటే సినిమా ఎలా ఉన్నా ట్రైలర్ బాగా కట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమాకి ట్రైలర్ చూసి అబ్బాయి ఈ సినిమా ఎప్పుడు చూడాలనిపించిందని పెట్టా. సినిమా వచ్చింది, డిజాస్టర్ అయింది. జనాలందరూ నన్ను వేసుకోవడం మొదలెట్టారు. అరే నువ్వు బాగా ఎప్పుడు చూడాలనుందా, ట్రైలర్ బాగా కట్ చేసాడు. ఇప్పుడు జనాలు కూడా మితిమీరిపోయారు దాంట్లో. వాళ్ళకి ఐడియా వచ్చేసింది, వచ్చేసి వెరీ క్లియర్గా వీళ్ళు ట్రైలర్ పోస్టర్ ఇవన్నీ మ్యాజిక్లు చేసేస్తారు వీళ్ళు. సో ఫస్ట్ మార్నింగ్ షో బాగుందంటే ఆడవాడు మనకు చెప్తాడు వెళ్దాం అని. ఇదివరకు ఏంటంటే యావరేజ్ పర్లేదన్నా కూడా వచ్చేవారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే పర్లేదంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వాళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు.